ఈరోజు కీర్తన భాగము 128వ కీర్తన భాగము. ఆనంద్ బాబు అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, దేవుని ప్రత్యక్షత కలిగి ప్రార్థన చేసింది ప్రతీది పొందుకుంటాడు అని చెప్పేసి సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటాడు కోరీష్ అని. అంటే నేను నిజంగానే సక్సెస్ఫుల్గా ఉన్నాను లోక సంబంధంగా అంటే ఒకవేళ ఏ విషయంలో అయినా అది కేవలం దేవుని ద్వారా మాత్రమే ఉన్నాను అనేది అన్న గ్రహించాడని దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. మనం కూడా వాక్యంలో ఒక మాట ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, కానీ నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని ఉంది. మనం ఏది కలిగి ఉన్నా అది దేవుని నుండి మాత్రమే వచ్చింది. దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఏది కలిగి ఉన్నా, ఏ స్థానం కలిగి ఉన్నా, ఏ స్థాయి కలిగి ఉన్నా అది దేవుని ద్వారా మాత్రమే వచ్చింది అని నువ్వు గ్రహించినప్పుడు నీ కుమారులు అంటే నీకు ఒక గర్భఫలము వస్తుంది అని, ఆ గర్భఫలము దేవునిచ్చిన బహుమానమని, అలాగే నీ కుమారులు యవనుని చేతిలో బాణములు ఎలా ఉంటాయో అటువంటి విధంగానే పదునైన బాణములు గల్లా బాణములు ఎలా ఉంటాయో నీ యవన ప్రాయంలో పుట్టిన నీ కుమారులు కూడా, నీ కుమార్తెలు కూడా అలానే ఉంటారని పోయిన వారం మనం చదువుకున్నాం లేఖనంలో. ఈరోజు కీర్తన భాగం ఏంటంటే 128వ కీర్తన భాగంలో మనం ఎంతో కష్టపడుతున్నాం, జీవితంలో శ్రమిస్తున్నాం, మన కష్టానికి తగిన ప్రతిఫలము అనుభవించలేకపోతున్నాం. మన మంచి మార్గంలో నడుచుకోవాలనుకుంటున్నాము, మనము ఎన్నో విధమైన ఆలోచనలు కలిగి ఆలోచనకి తగ్గట్టుగా మన జీవితాన్ని కట్టుకుంటూ, నా కుటుంబాన్ని ఇలా కట్టుకోవాలని ఆలోచించుకుంటూ వెళ్తున్నాం. కానీ ప్రతి ప్రయత్నంలో మనము ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ ఎదుర్కోవాల్సి రావచ్చు, అనుకున్న పనులు జరగకుండా ఉండొచ్చు. కానీ ఈరోజు కీర్తన భాగం జాగ్రత్తగా వింటే వాక్యంలో 128వ కీర్తన భాగంలో 2వ వచనంలో ఉంది, చదువుతా వినండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. హల్లెలూయా. అందరు బిగ్గరగా చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒట్టిగా కూర్చోడానికి రాలేదమ్మా. ఆయన సన్నిధిలో ఆయన మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఏం వివరించాలనుకుంటున్నాడో, మన జీవితాన్ని ఎలా కట్టాలనుకుంటున్నాడో, లేదా మన ఆత్మీయ జీవితం పడిపోకుండా ఇంకా నువ్వు బలంగా ఉండటానికి దేవుడు ఏ వాక్కులైతే మనకి బయలుపరచాలనుకుంటున్నాడో ఆ వాక్కులు బయలుపరుస్తున్నప్పుడు నీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. నువ్వు ఎప్పుడు సిద్ధపడుతూ ఉండాలి. దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఈరోజు ఆయన సన్నిధికి వచ్చాను, దేవుడు నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, అదేంటి అనేది నీ ఆత్మ సిద్ధపాటుగా ఉన్నప్పుడు దేవుని వాక్యం నీలోనికి వచ్చి నీ జీవితాన్ని నీకు తెలియకుండానే మార్చేస్తుంది, నీ నడవడికి నీకు తెలియకుండానే మార్చేస్తుంది. దేవుని సన్నిధిలో ఒట్టిగా ఉండకూడదు, ఆయన అభిషేకం పొందుకునే రీతిలో మనం ఉండాలి. హల్లెలూయా. ఈ 128వ కీర్తన భాగంలో 2వ వచనంలో ఏమనుంది, నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదు. ఎప్పుడు అనుభవిస్తావు? తల నుంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమిక్లిగా ప్రేమించిన గొప్ప దేవా, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి యేసయ్య, మీకే స్తోత్రం తండ్రి. మనుషుల గొప్పతనం కాదు నాయన, మనుషుల మాటలు కాదు తండ్రి, నా వాక్కులు కాదు నాయన, నా ఆలోచనలు కాదు, నా తలంపులు కాదు తండ్రి. మీ అగ్ని అభిషేకంతో నింపబడి దేవా, మీ ఆత్మ ద్వారా నేను మాట్లాడాలి తండ్రి. దేవా, నేను మాట్లాడకూడదు నాయన. యేసయ్య, మీ వాక్కులు బయలుపరచండి. ప్రతి ఒక్కరి హృదయాల్లో చొచ్చి వాళ్ళ హృదయంలో ఉన్న చెడును తొలగించి మీకు స్థానుసారమైన కుమారులుగా, కుమార్తెగా బలపరిచే రీతిలో తండ్రి మీరే సిద్ధపాటు చేయండి. హృదయమును దేవ మీ సన్నిధిలో సిద్ధపాటు చేయండి నాయన. మీ వాక్కులు దేవ వాళ్ళ హృదయంలోకి వెళ్ళటానికి తండ్రి అడ్డుగా ఉన్న ప్రతి అంధకార శక్తుల నుంచి వాళ్ళకి విడుదల దయచేయండి నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరు నింపండి నాయన. దేవా, మీ వాక్కులు అమూల్యమైనవి, మా జీవితాలు కట్టేవి నాయన, మమ్మల్ని బలపరిచేవి తండ్రి. పిరికివైన ఆత్మ నుంచి విడుదల పొందుకొని దేవా ధైర్యంగా ఉండే దేవా మీ వాక్కులతో మమ్మల్ని నింపండి తండ్రి. దేవా, భయము నుంచి మాకు విడుదల దయచేసి దేవా ఎప్పుడు నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారన్నట్టు తండ్రి ధైర్యపరిచి వాక్కులతో మమ్మల్ని బలపరచమని, కేవలం మీకు మాత్రం మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మనుషుల గొప్పతనం కాక నాయన కేవలం మీ నామం మాత్రమే మహిమపరచబడి రీతిలో కార్యం జరిగించమని, కేవలం మీకు మాత్రం మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటున్నాను. మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన అద్భుతుడైన నా తండ్రి యేసే నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. 128వ కీర్తన భాగములో
దేవుడు ఏమంటాడంటే, నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జితంను అనుభవిస్తాం. మనం అనుకుంటాం, ఇప్పుడు ఒకడు డబ్బులు సంపాదించడం కోసం ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సరైన మార్గంలో ఎంత కష్టపడ్డా రోజుకు ఒక 500-600 వస్తున్నాయి, లేదా ఒక 300 వస్తున్నాయి. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించవచ్చు అనేసి చాలామంది కొంచెం అప్పులు తీసుకునైనా బెట్టింగ్ యాప్స్లో, జూదం దగ్గర, అచ్చు బొమ్మలని ఇంకో చోట నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు, ప్యాకెట్ దగ్గర, అంటే వేరే వాడి దగ్గర నుంచి డబ్బులు లాక్కోవటానికి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చేమో అని ఒళ్ళు కష్టం పడకుండా ఇలా వేరే వాడి దగ్గర నుంచి ప్యాకెట్లు ఆడేసి వాడి సొమ్ము తీసుకుందామనో, అచ్చు బొమ్మలు, ఇలాంటి ఎంతోమంది ఇలాంటి వాటిలో శ్రమించి వచ్చిన డబ్బులను కూడా పెట్టేసి ఎంతోమంది కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి. నువ్వు అనుకోవచ్చు, నేను చాలా కష్టపడి ఆడుతున్నాను ఈ ఆట, చాలా తెలివిగా ఆడుతున్నాను ఆట, లేదా చాలా కష్టపడి కొంతమంది ఏం చేస్తారంటే పాపపు మార్గంలో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సరైన మార్గంలో కాకుండా చెడిన మార్గంలో వెళ్తూ, నేను దీనికోసం ఎంతో కష్టపడ్డాను, అక్కడిక్కడ అలా పలానా చోట అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టాను అని, కానీ నా కష్టార్జితం నేను అనుభవించలేకపోతున్నాను అనుకుంటారు. దేవుడు అంటాడు, నిశ్చయముగా నీ చేతిల కష్టార్జితం అనుభవిస్తావు. ఎప్పుడు అనుభవిస్తావో తెలుసా? 128:1 ఉంటుంది చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఆమేన్. దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన త్రోవల్లో నడుచుకుంటావు. ఎన్ని సంవత్సరాల నుంచి లేదా ఎన్ని వారాల నుంచి దేవుని వాక్యం మనం వింటున్నాం. దేవుని మార్గము ఎంత పవిత్రమైందో దేవుడు చెప్పాడు. నువ్వు వ్యభిచరించకూడదు అంటాడు దేవుడు. నరహత్య చేయొద్దు అన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. కొత్త నిబంధనలో దేవుడు వచ్చాక మన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. ప్రతి విషయంలో దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపించాడు, ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదు. కుటుంబంలో యవనులు తప్పక తొట్టిల్తారు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా అప్రమత్తంగా కాపాడమన్నారు. ప్రతి విషయంలో దేవుని వాక్యం నేర్పించమన్నాడు. కుటుంబంలో ఉన్న పిల్లలకు చిన్నవాడనప్పుడే వాడికి జ్ఞానాన్ని నేర్పిస్తే కాగా వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నాడు. దేవుని వాక్యాన్ని చిన్ననాటి నుంచే నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నాడు. అంటే నీ కుటుంబంలో ఒక యవన ప్రాయంలో నీ పిల్లలు ఇబ్బంది పెడుతున్నారంటే దేవుని వాక్యము చిన్ననాటి నుండి వాడికి నేర్పించట్లేదు. దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి పెట్టడం మాత్రమే కాదు, రోజు దేవుని యొక్క వాక్యము కనీసం ఒక 15 నిమిషాలన్న ప్రార్థన చేసుకోవడం నేర్పించాలి. పిల్లలకి తల్లిదండ్రుల భయం కొంత సమయం మాత్రమే ఉంటుంది. నీ చేతిలో నీ చుట్టూ ఉన్నంత వరకే ఉంటుంది. నిన్ను దాటి కాలేజీకి వెళ్తున్నప్పుడు కానీ, నిన్ను దాటి బయట స్కూల్స్కి వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళు ఏమైపోతున్నారు నీ చేతిలో ఉండదు. అన్నీ నీ చేతిలోనే ఉంటాయి అనుకోవచ్చు. నీ ముందు నటిస్తారు కానీ లోక సంబంధంగా లోకస్తులతో తిరుగుతున్నప్పుడు లోకము వాళ్ళని ఆశ్చర్యపరుస్తుంది. మద్యం ఎలా ఉంటుందని చెప్పారని పరిశుద్ధ లేఖనంలోనే సామెతల్లో ఉంది. ఏమనుంది? 23వ అధ్యాయంలో ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది. ఏమనంటే మద్యం అంట గిన్నెలో పోస్తున్నప్పుడు తలతల్లాడుతూ ఉంటుందంట, చూడగా రుచిగా ఉండగనంట. లోక సంబంధమైన ఆశ, లోక సంబంధమైన పాపము చూడగానే తలతల్లాడుతూ ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇట్లాంటి లోక సంబంధమైన మనుషులు దొరికినప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి నన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు, ఎంత రెస్ట్రిక్టెడ్ ప్లేస్లో ఉంది. కానీ చూసావా, బయటికి వెళ్తే ప్రపంచం ఎంత అద్భుతమయంగా ఉంది, ఎంత రంగులమయంగా ఉంది. నన్ను మా అమ్మ మా నాన్న కట్టి పెట్టేస్తున్నారు, కానీ నన్ను బయటికి వదిలితే ఎంత ఎంజాయ్మెంట్ నేను మిస్ అయిపోతున్నాను అనుకుంటాడు. ఎంత ఆశ్చర్యకరమైన జీవితాన్ని నేను కోల్పోతున్నాను. దేవుని సన్నిధిలో దేవుని త్రోవలో నడుచుకోవటం వల్ల అమ్మ నాన్న చెప్పినప్పుడు నేను అది ఏంటి దేవుడు చెప్పిన ఇంత పర్ఫెక్ట్గా ఉండటం వల్ల పాపం చేయకూడదు, కంటితో పాపం చేయకూడదు, ప్రతిదీ ప్రార్థన చేయాలి, ఇట్లా డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకోవాలి, ప్రతిదీ వాళ్ళు చెప్పినట్టుగా నేను నడుచుకుంటే నేను ఎంత ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతున్నాను. తాగితే తప్పేంటి? మా ఫ్రెండ్స్ అందరూ తాగుతున్నారు కదా, నేను తాగితే తప్పేంటి? ఈ లోక సంబంధమైనవి ఎలా వస్తాయి అంటే, నువ్వు నీటిలో తాగుతున్నప్పుడు ఒక జింక ఏం చేస్తుందంటే నీటిలోకి వెళ్ళి తాగుతూ ఉంటుంది. అదేమనుకుంటుందంటే, నేను నీళ్ళే కదా తాగుతున్నాను, మంచి మార్గంలోనే ఉన్నాను కదా, నేను నా దాహాన్ని తీర్చుకుంటున్నా అంటది. కానీ అదే నీటిలో ముసళ్ళు ఉంటాయి అనేది అది గ్రహించలేకపోద్ది.
నేను సరైన మార్గంలోనే వెళ్తున్నాను అనుకుంటుంది. కానీ ముసలి వచ్చి ఏం చేస్తుంది? అది తాగుతుండగానే వచ్చి మెడకాయని వేసుకొని చంపేస్తుంది. సాతాను కూడా మన మార్గం ఎప్పుడైనా మన దృష్టికి ఎలా కనిపిస్తుంది అంటే, అది ఒకడు తన ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను అది తన దృష్టికి అది న్యాయంగానే ఆగపడుతుందంట. పిల్లల దృష్టిలో పిల్లలకి నేను న్యాయంగానే ఉన్నాను అనుకుంటారు. నా ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు, ఈ ట్రెండ్ ఈ జనరేషన్ అలాంటిది, తల్లిదండ్రులు తెలియదు అనుకుంటారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు? పిల్లలకి చెప్పవలసిన మార్గంలో చెప్పకుండా మహా అయితే కొడతారు, తిడతారు, ఒకరోజు బాధపడతారు, ఏడుస్తారు, మళ్ళీ అలవాటు అయిపోయింది. నువ్వు దెబ్బ వేస్తే ఈరోజు దెబ్బ మానిపోద్ది. మార్చవలసింది మనసు. దేవుడు ఆనాడు పాత నిబంధనలో ఉన్నప్పుడు చేసిన ప్రతి పాపానికి శిక్ష వేసుకుంటూ వచ్చాడు. శిక్ష వేయగానే అప్పుడు దేవుని దగ్గర మోషే ఎర్ర సముద్రం దగ్గర చిక్కుపడినప్పుడు ఇశ్రాయేలు జనాంగం సనిగారు. ఏంటయ్యా నువ్వు తీసుకొచ్చి ఈ సముద్రంలో ముంచడానికి మమ్మల్ని తీసుకొచ్చావు అంటారు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అంటే అక్కడ ఆశ్చర్య కార్యం చూశారు. మరి ఆ కార్యం చూసినప్పుడు ఆ ఎర్ర సముద్రం గుండా నడుచుకుంటూ వెళ్తూ దేవుని స్తుతించి పాడి ఎంతగా దేవుని మహింపరిచిన అదే జనము దాని తర్వాత మళ్ళీ తిరిగి సనిగారా? అంటే కార్యములు చూసి నమ్మిన భక్తి. దెబ్బలు ఆ రోజు నీ భయంతో పెట్టిన దెబ్బల ద్వారా వచ్చే భయము కొంతకాలం మాత్రమే ఉంటుంది. మనం నేర్పించవలసిందంటే ఈ కీర్తన భాగంలో మొట్టమొదటి దాంట్లో ఉంది, యెహోవా యందు భయము భక్తి. దేవుని యందు భయము భక్తి నీ కుటుంబంలో ఉంటే మనుషులు చూసినా చూడకపోయినా నీ ప్రవర్తన దేవునికి ఇష్టానుసారంగా కట్టుకుంటుంది. మరి నేను దేవునికి నచ్చినట్టు కట్టుకుంటే నాకు వచ్చేది ఏంటి? నేను దేవునికి నచ్చిన మార్గంలో వెళ్తే నాకు వచ్చేది ఏంటి అంటే, దేవుడు ఏమన్నాడు? ఇవన్నీ ఆశీర్వాదాలు మీకు వర్తిస్తాయి. నిజముగా దేవుని చెప్పిన త్రోవలో నడుచుకొని, దేవుడు చెప్పిన మార్గం నడుచుకొని ఆయనకి ఇష్టానుసారులుగా నువ్వు ఉంటే ఆ కింద ఏముంది? నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు. హల్లెలూయా. నీ కష్టార్జితముని ఎప్పుడు అనుభవిస్తావంటే, నీ చేతి కష్టార్జితము అది ఎటువంటిది? న్యాయపరమైనదిగా ఉన్నప్పుడు దేవుడు నీ కష్టార్జితాన్ని నీకు అనుభవించేలాగా చేస్తాడు. నువ్వు తప్పుడు లెక్కలేసుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తూ దానికోసం కష్టపడుతున్నాను, నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం రావట్లేదంటే నీ మార్గం సరైనదిగా లేదేమో, సరిచూసుకో. దేవుని దగ్గర పెట్టు. ప్రతి మార్గము నువ్వు వెళ్ళే ప్రతి త్రోవలో దేవుని దగ్గర ఆధారపడి, అయ్యా నేను ఈ మార్గంలో వెళ్తున్నా, ఇది సరైనదా, ఇది మీకు ఇష్టం లేనిదా, లోక సంబంధమైనదా అని ఆలోచించుకొని నువ్వు మొదలు పెడితే నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలములో నువ్వు వెళ్ళే ప్రతి మార్గములో నువ్వు పడే ప్రతి కష్టానికి నీ చేతి కష్టార్జితాన్ని నువ్వు అనుభవించదు. హల్లెలూయా. అలాగే ఏమనుంది? నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఫస్ట్ దేవుడు చెప్పిన మార్గంలో, అంటే మంచి మార్గంలో నడుచుకుంటే దేవునికి ఏదో వచ్చేది కాదు, నీకు వచ్చే మొట్టమొదటిది నువ్వు కష్టార్జితాన్ని అనుభవిస్తావు. రెండోది నీకు నీ జీవితంలో మేలులను చూస్తావు. మన జీవితంలో మేలులు చూడలేకపోతున్నామంటే మనం త్రోవ తప్పి నడిచి వెళ్ళిపోతున్నాం. అలాగే దాని కింద ఇంకొకటి చదువుదాం, వినండి. ఎన్ని ఆశీర్వాదాలు? 2 వచ్చినాయి, ఇప్పుడు 3 చూద్దాం. చూడండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. ఇప్పుడు ఇందాక పిల్లల గురించి మాట్లాడడం, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సంబంధము రోజుకి ఎలా అయిపోతుందంటే, ఒకరికి ఉంటేనేమో అతిగా అణిగిమణిగిపోయి ఎంత తిట్టించుకున్నా ఇదే జీవితం అన్నట్టుగా ఆడవాళ్ళు ఉంటున్నారు. మగాడు కూడా దానికి తగ్గట్టుగానే ఇంకా అహంకారంగా వెళ్ళిపోయి కొట్టడం, తాగేసి రావటం, కొట్టడం, తిట్టడం, ఇలా కుటుంబాన్ని హింసించేస్తున్నారు. లేదా ఒకవేళ మగాడు కొంచెం అన్ని విషయాల్లో తగ్గుతూ వినయంగా ఉంటున్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళు, అందరు కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు? దీన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళు ప్రతిదీ, కొంతమంది వ్యభిచారిస్తున్నారు, కొంతమంది దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారు. 24 గంటలు ఇంట్లో ఏదో ఒక డిస్కషన్ పెడుతూ ఇంట్లో కూడా మనిషిని ఉండనీయకుండా చేసేస్తున్నారు. ఏదో అదన్న అవుతుంది, ఇదన్న అవుతుంది, కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న రోజుల్లో లేకపోతున్నాం. ఇద్దరు కూర్చొని ఒకళ్ళు తగ్గించుకుంటూ, ఇప్పుడు భార్య లోబడి ఉన్నప్పుడు ప్రేమ చూపించేది హస్బెండ్ కానీ, లేదా భర్త ప్రేమ చూపిస్తున్నప్పుడు దాన్ని అవసరంగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకుండా లోబడి ఉండే భార్య కానీ లేకుండా పోతుంది. లోబడి ఉండటం అంటే కొట్టించుకోమని కాదమ్మా. వినయము విధేయత యేసుక్రీస్తే చూపించాడు. నువ్వు నేనెంత, ఆయన దేవుడయ్యుండి పశువుల పాకల పుట్టడానికి గల కారణం ఏంటంటే, నీలో అహంకారం రాకూడదు. నేను దీనుడిగా ఉన్నాను, నీలో దీనత్వం కట్టుకుంటే నీ కుటుంబం కట్టబడిద్ది అనేదే. ప్రతి మాటలో, వాక్యంలో ఉన్న ప్రతి ఆలోచనలో
అద్భుతమైన గూఢవాక్యాలు ఉన్నాయి, మనకి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కుటుంబంలో నీ లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలంటే నీ మార్గము దేవునికి ప్రీతికరంగా ఉండాలి. నీ భార్య నువ్వు చెప్పినట్టు వినాలంటే నీలో పాపకు సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. కష్టమే. లోక సంబంధమైన వ్యసనాలు, తాగుడు, సిగరెట్లు, ఇక లోక సంబంధమైన ఆస్తులు, కామము, ప్రతిదీ కష్టమే. కానీ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు, అయ్యా నాలో ఈ పాపం ఉందయ్యా, నేను దీన్ని విడిచిపెడతాను, నా భార్యకి నాకు మధ్య సంబంధం సరిగ్గా లేదు, నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, ఈ రోజు నుంచి ఈ పాపం నుంచి నాకు దూరపరిచేయని దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ వయసు పెద్దదై ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు మన చిన్న పిండము ఏర్పడక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. నీ వయసు 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, ఏ వయసు అయినా అయి ఉండొచ్చు, కానీ నువ్వు మనుషుల దృష్టిలో పెద్దవాడవి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎప్పటికీ చిన్నపిల్లవాడే. దేవుని దగ్గర మొరపెట్టు, అయ్యా నా లోగిట నా భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. ఎప్పుడు పులుపుగా ఉంటే, ఫస్ట్ ద్రాక్షవల్లి ఫలించినప్పుడు ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. చేదైన జీవితము, చేదైన కుటుంబం నీకు ఉండకూడదు. అలాగే రైపన్ అయిపోయి బాగా పులిసిపోయినట్టుగా కూడా ఉండకూడదు. నీ జీవితంలో ఫలించిన ద్రాక్షవల్లి వలె నీ భార్య ఉండాలి అంటే దేవుడు మొట్టమొదటి వచనంలో చెప్పాడు, నీవు ఆయన త్రోవలేని నడుచుకో. నీలో దేవుడు కనిపించినప్పుడు ప్రతి మనిషి మారుతాడు. నీ పిల్లలు ఎలా ఉంటారంట? ఒలీవ మొక్కల వలె ఉంటారంట. ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి హెడ్ఏక్ అయిపోయింది ఇంట్లో, ఎంతమంది పిల్లలకి కన్నా ఒక వయసుకు వచ్చాక ఎనరిక, తలకాయ నొప్పి అయిపోయింది, ఎన్ని చెప్పినా ఎనరిక, నీకేం తెలుసులే అనే స్టేజ్కి వచ్చేస్తారు. నువ్వున్న స్టేజ్ వేరు, జనరేషన్ వేరు, నేనున్న జనరేషన్ వేరు. ప్రతి పిల్లలు ఒక స్టేజ్కి వచ్చాక, చిన్నపిల్లల నుంచే 5th 4th క్లాస్ నుంచే ఎదిరించేయటం అయిపోయింది. ఒక వయసుకు వచ్చాక ప్రతిదీ వాళ్ళ చేతిలో తీసుకోవడం అయిపోతుంది. కానీ దేవుడు అంటాడు, ఒలీవ మొక్కలకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? దేవుడు ఎందుకు ఒలీవ మొక్కల గురించి దీంట్లో రాశాడంటే, ఇప్పుడు మనకి తలకాయ నొప్పి వస్తే తర్వాత ఏమైపోతుంది, పిల్లల నుంచి బీపీ వచ్చేస్తుంది కదా, బీపీ తగ్గడానికి కూడా ఆలివ్ ప్లాంట్స్లో షుగర్ లెవెల్ తగ్గించే, డయాబెటీస్ తగ్గించే కూడా న్యూట్రియన్స్ ఉన్నాయంట. అంటే నీ పిల్లల నుంచి నీకు బీపీ వస్తే దేవుడు అంటాడు, నీ పిల్లల నుంచి వాళ్ళే నీ షుగర్ లెవెల్ తగ్గించేలాగా, అంటే ఒలీవ మొక్కల వల్లే ఉంటారంటాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ఆశీర్వాదం అది. అరే నీ పిల్లల నుంచి నీకు తలకాయ నొప్పిగా ఉంది, నీ జీవితం అంతా, కుటుంబం అంతా చెప్పిన మాట వినకుండా, ఒక వయసుకు వచ్చాక అంత ఇబ్బందులు పెడతా, మాట వినకుండా జీవితాన్ని, కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తూ ఒక అవమానకరమైన జీవితాన్ని పిల్లలు జీవిస్తున్నారు అంటే, నీకు ఒక తలకాయ నొప్పి వస్తే దేవుడు అంటాడంటే నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారంటాడు. అంటే నీకు తలకాయ నొప్పి పుట్టించే వాళ్ళు కాకుండా ఎలా ఉంటారు? నిన్ను ఇంకా ఏం చెప్పాను, ఆలివ్ ట్రీస్ వల్ల వచ్చేది ఏమనుంది, చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాంట్లో ఒక ఉపయోగం ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గిస్తుందంట. అంటే నీ బీపీని కూడా తగ్గించేలాగా నీ పిల్లలే ఉంటారంటాడు. ఎవరో కాదు. నీ పిల్లలు నీకు సంతోషకరంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? యెహోవా యందు భయం, భక్తి పిల్లలకి చిన్నటి నుండి నేర్పించాలి. ఆయన త్రోవలు వాళ్ళు నడిపించినప్పుడు, కాగా వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దాని కింద ఇంకా చదువుతా వినండి, ఇంకొక ఆశీర్వాదం ఏంటి? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదింపబడును. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచిదవు. ఇది మరలా చదువుతాను, యెరూషలేములో ఇంట అని పెట్టుకోండి. నీ జీవితకాలం అంతయు నీ ఇంట క్షేమము కలుగుట చూచెదవు. హల్లెలూయా! నీ కుటుంబము క్షేమకరమైన జీవితంలో, నీ కుటుంబం క్షేమకరంగా వెళ్ళాలి. ఈ యాత్ర కీర్తన మొత్తం ఏంటంటే, క్షేమంగా నీ కుటుంబం ఉండాలంటే, ఒకడు పాపము చేయటం వలన, అంటే ఒకడు తాగుతూ బయటికి బండి మీద వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. ఒకడు మంచిగా వెళ్ళినా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా, లేదా పెద్దవాళ్ళైనా సరే ఫాస్ట్గా వెళ్ళిపోతాం, ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. ఒకవేళ చిన్నగా వెళ్తూ ఉంటే సడన్గా ఎవరైనా వచ్చినా తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ దేవుని కాపుదల మనకున్న, చెప్పిన మాట విననప్పుడు, మాట వినకపోతే అదేమన్నాడు దేవుడు? అది పాపం అన్నాడు. మాట వినకపోతే పాపము, ఆ పాపం వలన వచ్చే జీతము మరణము. మాట వినటమే, దేవుని చెప్పిన వాక్యమును విధేయత చూపించటమే. ఆయన యందు భయం, భక్తి కలిగి ఉంటే తల్లిదండ్రులు చెప్పింది పిల్లలు వింటారు, భర్త చెప్పింది భార్య అంటాడు, భార్య చెప్పింది భర్త వింటది. అవి విన్నప్పుడు నీకు క్షేమము కలిగిద్ది. నువ్వు దేవుని వాక్యం పాటించట్లేదనుకో, అటు ఇటు తొలగే మార్గంలోకి వెళ్తావు. చిన్నగా ఇలాంటి తప్పుడు బెట్టింగ్ యాప్స్ కానీ ఇలాంటి అన్ని లోక సంబంధమైన వాటికి అట్రాక్ట్ అవుతావు. ఇంట్లో గొడవ అయితే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తిరగాలని ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబాన్ని కట్టుకోవాలని ఆలోచన ఉండదు, బాధ్యత తీసుకోవాలనిపించదు.
ఏం పడతావురా ఈ గొడవలు అనిపిస్తుంది. ఇంట్లో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నాకు వద్దురా బాబు అనుకుంటావు, కానీ కట్టాలన్న ఆలోచన నీకు రాదు. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, జ్ఞానవంతుడు కూడా ఇల్లు కడతాడు. 3 రాళ్ళు తన చేతులతో ఇల్లు కూడా పెరుగుతుంది. మూఢత్వం కలిగిన మనిషి మగవాడు కూడా దాన్ని కుటుంబాన్ని చెల్లాచెదురు చేస్తాడు. నీ కుటుంబంలోనికి అహంకారం రాకూడదు. దేవుడు ఏమంటాడంటే, నీవు దేవుడు చెప్పిన మార్గం నడుచుకుంటే నీ ఇంట క్షేమం ఉంటుంది అంటాడు. ఇక చివరిగా ఏమనుంటుంది, నీ పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఇశ్రాయేలు మీద నీ ఇంట పెట్టుకోండి. మళ్ళీ చదువుదాం. నీ పిల్లలను నీవు చూచెదవు, ఆకస్మికమైన మరణం నీకు దేవుడు దరిచేయనిడు. ఎంత భయంగా మనం ఎంత తింటున్నా ఒక్కొక్కసారి రోగం రాగానే మూలన పడిపోతాం. అయిపోయిందిరా నా పరిస్థితి అనుకుంటాం. ఒక్కొక్కసారి ఏదైనా చిన్న రోగం వచ్చినప్పుడు నేను బతుకుతాను లేదో, ఒక పెద్ద వయసుకు వచ్చాక ప్రతి విషయంలో ఇక నేను ఉంటాను లేదో, అమ్మా తొందరగా పెళ్లి చేసుకోండి నేను బతుకుతాను లేదా తొందరగా మీరు ఏ చేసినా ఇంట్లో విషయాల్లో కూడా అన్ని విషయాలు ప్రతి విషయంలో కంగారు పడుతూ ఉంటాం. నీకు అటువంటి కంగారు నీ దగ్గరికి దేవుడు రానియడు. హల్లెలూయా. దేవునితో ఉంటే పాపము నీ దగ్గరికి రాగలిగిద్దేమో, కానీ పాపం నిన్ను పట్టుకోలేదు. హల్లెలూయా. కష్టాలు, బాధలు, అవమానాలన్నీ నీ దగ్గరికి రాగలుగుతాయి, కానీ అవి నిన్ను మృంగివేయలేవు. ప్రతి సమస్య నీకు వస్తుంది, కానీ దాన్ని నిజరించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అలాగే నీ ఇంట క్షేమం ఉండటం మాత్రమే కాకుండా నీ పిల్లలను చూస్తావు. అలాగే నీ ఇంట సమాధానం ఉండును గాక. కుటుంబంలో సమాధానం ఉండాలంటే దేవుని యొక్క వాక్యము నీ కుటుంబంలో వెళ్ళాలి. నీవు నేను చెప్తే మారేది కాదు కుటుంబం. నీవు నేను మాట్లాడితే మారేది కాదు. పిల్లలదైనా, భర్త అయినా, భార్య అయినా, ఎవరైనా సరే ఎవరితో మాట్లాడాలనుకున్నా ఒక అన్యుడితో అయినా అన్యుడంటే ఎవరు? వేరే రిలీజియన్స్ అని కాదు. దేవుని వాక్యం తెలియని వాడే అన్యుడు. ఒక క్రైస్తవుడైన అన్యుడే దేవుని వాక్యం తెలియకపోతే. నువ్వు ఎవరితో మాట్లాడాలనుకున్నా నువ్వేం చేయాలి? దేవుని మీద ఆధారపడి నువ్వు గనక ఆయన త్రోవలో నడుచుకుంటే నీకు అతనికి సమాధానం కలిగిద్ది. ఎటువంటి గొడవ అవుతున్నా, ఇంటింటి పక్కన గొడవలు అవుతున్నా, దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు నీ నుండి సమాధానము బయలుదేరుతుంది. ఎన్ని చదువుకున్నావమ్మా? దేవుని యందు భయం భక్తి కలిగి ఉండి మంచి మార్గంలో నడుచుకుంటే నీ చేతి కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. రెండవదిగా నీకు మేలులు, నీ జీవితంలో మేలులు నువ్వు పొందుకుంటావు. తర్వాత మూడవదిగా ఏమనుంది? నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె. అంటే చేదైన జీవితం కాదు, పులుపైన జీవితం కాదు, ఫలించిన జీవితం. అటువంటి ద్రాక్షవల్లి వలె నీ భార్య నీ దగ్గర ఉంటుంది. అలాగే నీ పిల్లలు కూడా ఒలీవ మొక్కల వలె. అంటే నీకు తలకన్నీ పుట్టించే వాళ్ళు వరకు కాకుండా నిన్ను ఇంకా సంతోషపెట్టేవారు వరే నీ పిల్లలు కూడా ఉంటారు. ఎందుకంటే నీ పిల్లల్లో నీ దేవుని వాక్యం ఉంది కాబట్టి. అలాగే దేవుడు ఏమంటాడు? నీ ఇంటికి క్షేమం కలుగుతుంది. అలాగే నీ పిల్లలను చూస్తావు. అలాగే నీ ఇంటికి సమాధానం ఉంటుంది. నీ ఇంట్లో సమాధానం లేదంటే దేవుని వాక్యం నీలో లేనట్టే. ఇంట్లో సమాధానం లేదంటే జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను. ఏ ఇంట్లో సమాధానము లేదు అంటే నీ ఇంట్లో దేవుని వాక్యము ఫలించట్లేదండి. వాక్యము ఫలించే రీతిలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. కుటుంబంలో గొడవలు అవుతున్నా, ఏదొచ్చినా మంచి మార్గంలో నడుచుకుంటూ, దేవుడు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ, పాపము చేయకుండా కుటుంబంతో మాట్లాడండి, సమాధానపడండి. గొడవలతో ఒకరినొకళ్ళు ద్వేషం పెంచుకోవద్దు. అది ద్వేషం నిన్ను సాతానికి అప్పగిస్తుంది. లోక సంబంధమైన సాతానికి నువ్వు ఎప్పుడు అప్పగించబడతావో నీకు రోజు రోజుకి ఎందుకు అయిపోతుందో నీ జీవితం తెలియకుండా అనేది పతనానికి దారితీస్తుంది. సమాధానం లేకుండా, క్షేమం లేకుండా, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నువ్వు దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసి ఆయన చూపించిన మార్గం ఏంటిది, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించి నువ్వు కనుక మంచి మార్గం నడుచుకుంటే దేవుడు నీ కుటుంబానికి, నీ ఇంటికి క్షేమము, సమాధానం ఇచ్చును గాక. హల్లెలూయా. తలవంచని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా యేసయ్యా, మీకే స్తోత్రం తండ్రి. దేవా, మా జీవితము సరైన మార్గంలో మేము నడుచుకున్నప్పుడు నాయన, మీ యందు భయము భక్తి కలిగినప్పుడు మా కుటుంబాలు ఫలిస్తాయి అని చెప్పారు తండ్రి. మా పిల్లలు దేవా ఫలిస్తారు అని చెప్పారు నాయన. దేవా కుటుంబంలో సమాధానం ఉంటుంది నాయన, క్షేమం ఉంటుంది నాయన. దేవా, మీ వాక్యం ఎంత అమూల్యమైన తండ్రి. మీరు చెప్తూనే ఉన్నారు కానీ మేము వినట్లేదు తండ్రి. దేవ విననివ్వకుండా చేస్తున్న ప్రతి అంధకార ఆత్మ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహవాసం దయచేయండి. జరగబోయే కూడిక ఆది అంతం మనుషుల గొప్పతనం కాక కేవలం మీ నామ మహిమార్థం జరిపించుకోమని యేసయ్య మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నా తండ్రి యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.